హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 114వ భాగం. అలాగే తీసుకెళ్ళు ప్రణయ, ఆంటీని చెకప్కి. ఇప్పుడు ఎవరొద్దన్నారు? దానికైనా ఇంత టెన్షన్గా ఉన్నావు? సిల్లీ గర్ల్ అంటూ ఆమె మొహాన్ని చేతులకు తీసుకుని ఇంటేసు చూపులు విసురుతాడు విక్రమ్. విక్రమ్ చూపులు ఎక్కడున్నాయో గమనించే ప్రణయ చటుక్కున దూరం జరిగి, డోర్ లాక్ చేయలేదు సుబ్రహ్మణ్యం అంటుంది చిలిపిగా నవ్వుతూ. మరేం పర్లేదు అంటూ ముందుకి వస్తున్న విక్రమ్ని వెనక్కి తోస్తూ సారీ సార్ అంటూ క్యాబిన్ నుండి వెళ్ళిపోతుంది ప్రణయ. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సుగుణతో చెప్తుంది, రేపు లీవ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను సుధాగారిని తీసుకొని. సుగుణ, నేను కూడా రానా అనగానే, పర్లేదు సుగుణ, నేను చూసుకుంటాను, భయపడాల్సిన పనేం లేదు, ఓన్లీ చెకప్నే. ఇలా మాట్లాడుతూ లంచ్ కంప్లీట్ చేసుకుని క్లాస్కి వెళ్ళిపోతారు ఇద్దరు. ఈవినింగ్ ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు. ప్రణయ డిన్నర్ టైంలో సుధాగారికి చెప్తుంది, మా రేపు హాస్పిటల్కి వెళ్తున్నాం మనం. తింటున్న సుధా కళ్ళెత్తి ప్రణయ్ని చూస్తూ ఎందుకున్నట్టు చూస్తుంది. విహాన్ గారు ఫోన్ చేశారంటుంది మెల్లిగా. ఆవిడ విహాన్ ఎవరున్నట్టు ప్రశ్నార్థకంగా చూస్తుంది. అదేమా, మన పక్కింటి జానకి ఆంటీతో మన ఇంటికి వచ్చారు. ఇంకా నీకు సర్జరీ చేసిన డాక్టర్ విహాన్ గారు అంటుంది ప్రణయ. అప్పుడు గుర్తుకు వస్తుంది సుధాకి. అవును కదా, మర్చిపోయాను. ఆయనే ఫోన్ చేశారు, నీ గురించి అడిగారు. చెకప్కి వెళ్ళారా అని అడిగేసరికి నేను లేదు అన్నాను. అయ్యో అదేంటి, చెకప్కి వెళ్ళాలిగా, నేను చెప్పడం మర్చిపోయినట్టున్నాను. సారీ, మీకు వీలైనంత త్వరగా చెకప్కి తీసుకెళ్ళండి ఆంటీని అని పదే పదే చెప్పారమ్మా అంటుంది ప్రణయ తల్లిని గమనిస్తూనే తింటూ. ఇప్పుడు ఎందుకులే ప్రణయ, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు అనవసర ఖర్చు చెప్పు. వద్దులే అంటూ ఆవిడ తిన్న ప్లేషింగ్లో వేస్తారు. అదేంటి మా అలా అంటున్నావు? అవేం కుదరవు. డాక్టర్ గారు ఫోన్ చేసి మరీ చెప్పారంటే నువ్వు ఇలా అంటున్నావేంటి? ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. రేపు మనిద్దరం హాస్పిటల్కి వెళ్తున్నాం అంతే. ఇదే నా మాట, నా మాటే శాసనం అంటూ బాహుబలిలో శివగామి లెవెల్లో చెప్పేసి అక్కడంతా సర్దేసి తల్లికి మెడిసిన్ తీసిస్తుంది ప్రణయ. ఇక చేసేది ఏమీ లేక సైలెంట్ అయిపోతుంది ఆవిడ. మార్నింగ్ త్వరగా లేచి చకచకా పనులు చేసుకుని హాస్పిటల్కి రెడీ అవుతుంది ప్రణయ. అప్పటికే సుధాగారు కూడా రెడీ అవ్వడంతో టిఫిన్ చేసేసి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని స్టార్ట్ అవుతారు ఆటోలో. హాస్పిటల్కి వెళ్ళి ఓటీ రాయించుకుని డాక్టర్ ఉన్న ఫ్లోర్కి వెళ్తారు. సుధా కన్నా ముందుగా మరో ఇద్దరు పేషెంట్స్ ఉండడంతో వాళ్ళు వెయిట్ చేసి వస్తుంది. ప్రణయ ఫోన్ చూసుకుంటూ విక్రమ్కి మెసేజ్ చేస్తుంది హాస్పిటల్కి వచ్చాను అని. విక్రమ్ వెంటనే రిప్లై ఇస్తాడు, ఓకే టేక్ కేర్ అంటూ. ఓకే సార్ అని ఫోన్ బ్యాగ్లో పెట్టేస్తుంది. ఈలోపు సుధాగారి పేరు పిలుస్తుంది నర్సు. వెంటనే లోపలికి వెళ్తారు ఇద్దరు. మొహానికి ఫైల్ అడ్డుగా పెట్టుకుని చూస్తున్న డాక్టర్ టేక్ యువర్ సీట్స్ అని చెప్పగానే చిన్నగా నవ్వి కూర్చుంటారు ఇద్దరు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అన్న డాక్టర్కి సుధాగారి ఫైల్ ఇస్తుంది ప్రణయ. అప్పుడు మొహానికి అడ్డుగా ఉన్న ఫైల్ తీస్తాడు డాక్టర్. ప్రణయ ఒక నిమిషం ఆశ్చర్యపోతుంది. తను చూస్తున్నది నిజమా భ్రమ అని అర్థం కావడం లేదు. నిన్న మార్నింగ్ తనతో మాట్లాడింది, ఇప్పుడు ఇలా కళ్ళ ముందు కూర్చున్నట్టు కనిపిస్తుంది. ప్రణయ్కి ఏమీ అర్థం కావట్లేదు. కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తున్న ప్రణయ్ని పిలుస్తాడు డాక్టర్. మిస్ ప్రణయ, ఆర్ యు ఆల్ రైట్? డాక్టర్ మాటలకి అప్పుడు చూస్తుంది సుధా ప్రణయ్ వైపు. మెల్లిగా కదుపుతుంది ప్రణయ్ని. డాక్టర్ చిన్నగా నవ్వుకుంటూ మంచినీళ్ళ గ్లాస్ ముందుకు చాపుతాడు. సుధా దానిని అందుకుని ప్రణయ్కి ఇస్తుంది. ప్రణయ సున్నితంగా పక్కకు నెడుతుంది గ్లాస్ని. మీరు మీరు ఎప్పుడొచ్చారు విహాన్ గారు అంటుంది ప్రణయ. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను ప్రణయ అంటాడు విహాన్ ఆరాధనగా ఆమెనే చూస్తూ. సుధా కళ్ళు దాటిపోలేదు విహాన్ చూపు, కానీ సైలెంట్గా ఉంటుంది ఆవిడ. ప్రణయ్ మాట్లాడుతూ మరి వస్తున్నట్టు చెప్పనే లేదు అని అడుగుతుంది. నాకు కూడా తెలియదు, చెప్పే టైం కూడా లేదు. నైట్ డాక్టర్ గారు కాల్ చేసి అర్జెంట్ కేసు అనేసరికి ఇదిగో ఇలా వచ్చేసాను. ఇన్ఫ్యాక్ట్ మా పెద్దమ్మకు కూడా తెలియదు నేను ఇండియా వచ్చినట్టు అంటాడు విహాన్. అవునా అంటూ తల్లి వైపు తిరిగి మా డాక్టర్ విహాన్ గారని చెప్తుంది ప్రణయ. ఆవిడకి గుర్తు ఉన్నాడో లేదో అనుకుని. ఆమె విహాన్ని చూస్తూ చిన్నగా స్మైల్ ఇస్తూ ఎలా ఉన్నావు బాబు అంటుంది. బావునానంటీ, మీకెలా ఉంటుంది? తలనొప్పి అన్నారట అంటూ ఆమె ఫైల్ చెక్ చేస్తూ నర్సును పిలిచి
చిన్న స్కాన్ ఒకటి రాస్తాడు విహాన్. నర్సు సుధాగారిని తనతో తీసుకెళ్తుంది. ప్రణయ వెళ్ళడానికి చైర్ నుండి లేవగానే, ప్రణయ మీరు కూర్చోండి, నర్స్ చూసుకుంటుందని చెప్పి ఆపేస్తాడు విహాన్. విహాన్ ప్రణయ్ని చూస్తున్నాడు, ఫైల్ని చూస్తున్నట్టే చూస్తూ. ప్రణయ్కి అక్కడ ఉండడం ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇలా ఒక 10 నిమిషాలకి చేతిలో రిపోర్ట్తో లోపలికి వస్తుంది నర్సు. ఆమె వెనకాలే సుధాగారు కూడా. స్కాన్ రిపోర్ట్ చేతికి తీసుకుని చూడడం మొదలు పెడతాడు విహాన్. ప్రణయ టెన్షన్గా ఉంది, రిపోర్ట్లో ఏముందో అనుకుంటూ. అంతా బాగుంది అన్నట్టు చెప్పి ఎందుకో ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆంటీ, నిజమేనా నేను చెప్తున్నది అంటూ సూటిగా సుధాగానే చూస్తాడు విహాన్. ఆవిడ అవునో అంటూ తల ఊపుతుంది మెల్లిగా. ప్రణయ తల్లిపప్పు చూస్తుంది. ఏంటిమా అది అన్నట్టు. ఆవిడ నోరు తెరవకపోవడంతో విహాన్ ట్యాబ్లెట్లు మార్చి రాసిస్తాడు. తలనొప్పి వస్తే వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు, అలా కొన్ని జాగ్రత్తలు చెప్పించుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు తల్లి కూతురు ఇద్దరు. మధ్యలో ఎవరితో మాట్లాడుకోనే లేదు. ఇంటికి వెళ్ళగానే హ్యాండ్ వాష్ చేసుకొని ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది ప్రణయ. అప్పుడు కూడా సైలెంట్గానే తినేస్తారు ఇద్దరు. తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోతారు. ఈవినింగ్ టైంలో కూడా అదే తంతు. నైట్ డిన్నర్ టైం వరకు ఎదురు చూస్తుంది ప్రణయ. అప్పటికైనా తల్లి నోరు తెరిచి ఇది అని ఏమైనా చెప్తుందేమో అనుకుంటూ, కానీ ఆవిడ ఏమీ చెప్పకపోవడంతో ఇక ఉపేక్షించలేక ప్రణయ్నే సుధాని అడగాలని కొన్ని డిసైడ్ అవుతుంది. ఇద్దరూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. ఎప్పటిలానే ట్యాబ్లెట్ తీసిస్తుంది ప్రణయ. అవి మింగిన తర్వాత, అమ్మా నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడిగిన ప్రణయ్ని చూస్తుంది సుధా. అప్పటికే సైలెంట్గా ఉన్న తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చెప్పమ్మా అంటుంది దీనంగా. తల్లి తను ఇలా బాధపడడం ప్రణయ ఏమాత్రం చూడలేకుంది. అందుకే విషయం ఏంటన్నది తెలుసుకోవాలని ఇలా అడగడం మొదలుపెట్టింది. ఆవిడ ప్రణయ చెంప నిమురుతూ, అదేమీ పెద్ద విషయం కాదులే ప్రణయ, ఎప్పుడూ ఉండేదే, నువ్వు టెన్షన్ పడకు, డాక్టర్ అలాగే చెప్తారు. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో, రేపు కాలేజ్ ఉందిగా అంటారు ప్రణయ్తో. ప్రణయ కోపంగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఇప్పుడు చెప్తావా లేదా? నువ్వు చెప్పలేదంటే నేను ఇక్కడే ఇలాగే కూర్చుంటాను ఎంతసేపు అయినా అంటూ బొంగమతి పెట్టుకుని అంటుంది. ప్రణయ మొండిపట్టు తెలిసిన సుధా చిన్నగా నెట్టొచ్చుతూ తను ఆలోచిస్తున్న విషయం ఏంటనేది చెప్పడం ప్రారంభిస్తుంది. నువ్వు నన్ను అడిగావు కదా ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నావా అని. అవును, ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే ప్రణయ, ఇవాళ కొత్తగా ఏం ఆలోచించట్లేదు. అదే ఏంటి మా విషయం అంటూ తల్లి కోసం ఫ్రూట్స్ కట్ చేస్తూ అడుగుతుంది ప్రణయ. అదే తల్లి, నీకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలనేదే నా ఆలోచన, దిగులు అంతా. అదే జరిగితే ఈ ముసలి గొంతులో ప్రాణం పోయినా పర్లేదు, నేను సంతోషంగా ప్రాణం విడిచేస్తాను తల్లి అంటారు చెమ్మగిలిన కళ్ళతో. మా అంటూ తన చేతితో తల్లి నోటిని మూసేస్తుంది ప్రణయ. వెంటనే అవేం మాటలమ్మా, అలా అంటావేంటి? అయినా నా పెళ్ళికి అప్పుడే తొందరేంటి? నేను ఇంకా చిన్నపిల్లనే, అది నువ్వు మర్చిపోయినట్టున్నావు అంటూ ముక్కు చిత్తుతుంది ప్రణయ. నువ్వు చిన్నపిల్లవేంటి ప్రణయ? నాకు పెళ్లి జరిగిన వయసులో నీకు పెళ్లి చేసినట్టయితే ఇవాళకి ఏ మనవడో మనవరాలో స్కూల్కి కూడా పోతుండేవాళ్ళు తెలుసా అని చిన్నగా నవ్వుతారు సుధా. తల్లి మాటలకి కోపంగా అమ్మా అంటుంది ప్రణయ. నిజమేగా, అందుకే ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి అనేది. నువ్వు ఇంకేం మాట్లాడకు, వీలైనంత త్వరగా పెళ్ళిళ్ళ పేరైకి కబురు చేయాలి అంటారు ఆవిడ. తల్లి మాటలకి గొంతులో పచ్చివలక్కాయ పడ్డట్టు అయిపోతుంది ప్రణయ్కి. అలా నీలుక్కుపోతుంది. ఏమైంది ప్రణయ, అలా అయిపోయావు అని అడిగిన తల్లికి, ఏం లేదమ్మా, నువ్వు ఏదో అంటున్నావుగా, అదే ఆలోచిస్తున్నా. దాని సంగతి తర్వాత చూద్దు గాని నువ్వు ముందు ఎక్కువ ఆలోచించకుండా రిలాక్స్గా ఉండు, నీకు హెల్త్ సెట్ అయ్యాక చూద్దు అంటూ ఆ టాపిక్ని అక్కడితో ఆపేస్తుంది ప్రణయ. తల్లి కోలుకున్నాక త్వరగా తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ. ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ ముడ్డీస్. ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి
ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో, మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బుడ్డీస్.